ఓం శాంతి 30వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం. సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, దుఃఖహర్త సుఖకర్త ఒక్క తండ్రి మాత్రమే. వారే మీ దుఃఖాలన్నీ దూరం చేస్తారు. మానవులు ఎవరి దుఃఖాలను దూరం చేయలేరు. ప్రశ్న: విశ్వములో అశాంతికి కారణమేమి? శాంతి స్థాపన ఎలా జరుగుతుంది? జవాబు: విశ్వంలో అశాంతికి కారణం అనేక ధర్మాలు. కలియుగ అంతిమ సమయంలో ఎప్పుడైతే అనేకత ఏర్పడుతుందో అప్పుడు అశాంతి నెలకొంటుంది. తండ్రి వచ్చి ఒకే సత్య ధర్మ స్థాపన చేస్తారు. అక్కడ శాంతి ఉంటుంది. లక్ష్మీనారాయణల రాజ్యంలో శాంతి ఉండేది అని మీరు అర్థం చేసుకోగలరు. పవిత్ర ధర్మము, పవిత్ర కర్మలు ఉండేవి. కళ్యాణకారి తండ్రి మళ్ళీ ఆ క్రొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. అక్కడ అశాంతి అన్న మాటే ఉండదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రినే జ్ఞానసాగరులు అని అంటారు. ఇది పిల్లలకు అర్థం చేయించబడింది. బాంబేలో కూడా చాలామంది సంఘ సేవకులు ఉన్నారు. వారి మీటింగులు జరుగుతూ ఉంటాయి. బాంబేలో విశేషంగా సమావేశాలు జరుపుకునే భవనం పేరు భారతీయ విద్యా భవనం. విద్య రెండు విధాలు. మొదటిది స్కూళ్ళు, కాలేజీలలో ఇచ్చే దేహ సంబంధమైన విద్య. ఇప్పుడు దానిని విద్యా భవనము అని అంటున్నారంటే అక్కడ తప్పకుండా మరొకటేదో ఉంటుంది. విద్య అని దేనినంటారు? మానవులకు తెలియదు. దీనిని ఆత్మిక విద్యా భవనము అని అనాలి. ఆత్మిక విద్య లేక మార్గం ఒక్కటే ఉంటుంది. జ్ఞానమును విద్య అని అంటారు. పరంపిత పరమాత్మయే జ్ఞానసాగరులు. కృష్ణుడిని జ్ఞానసాగరుడని అనరు. శివబాబా మహిమ వేరు, కృష్ణుడి మహిమ వేరు. భారత్వాసులు తికమకపడి ఉన్నారు. గీతా భగవానుడు కృష్ణుడని భావించి విద్యా భవనాలు మొదలైన వాటిని తెరుస్తూ ఉంటారు. వారు అర్థం చేసుకోరు. గీతా జ్ఞానమే విద్య. ఆ జ్ఞానం ఒక్క తండ్రిలో మాత్రమే ఉంది. వారినే జ్ఞానసాగరులని అంటారు. వారిని గురించి మానవ మాతృలకు తెలియదు. వాస్తవానికి సర్వశాస్త్రాల శిరోమణి అయిన భగవద్గీత ఒక్కటే భారతీయుల ధర్మశాస్త్రం. ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అనాలి? ఈ సమయంలో భారతీయులెవ్వరికీ విషయం కూడా తెలియదు. కృష్ణుణ్ణి, రాముణ్ణి లేక తమను తామే పరమాత్మని చెప్పుకుంటారు. ఇప్పుడు సమయం కూడా తమో ప్రధానంగా ఉంది. ఇది రావణ రాజ్యం కదా. పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించినప్పుడు శివ భగవాను వాచ్ అని చెప్పి ప్రారంభించండి. మొదట జ్ఞానసాగరులు ఒక్క పరంపిత పరమాత్మయ్య అని, వారి పేరు శివ అని వారు అర్థం చేసుకోవాలి. శివరాత్రిని కూడా జరుపుకుంటారు, కానీ ఎవ్వరికీ అర్థం కాదు. శివుడు తప్పకుండా వచ్చారు, అందుకే శివరాత్రిని జరుపుకుంటూ ఉన్నారు. కానీ శివుడు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. అందరికీ భగవంతుడు ఒక్కరే అని తండ్రి చెప్తున్నారు. ఆత్మలందరూ సోదరులే, భాయి. ఆత్మలందరి తండ్రి పరంపిత పరమాత్మ ఒక్కరే. వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. దేవతలలో ఈ జ్ఞానం లేనే లేదు. ఏ జ్ఞానము? రచయిత రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఏ మానవ మాతృలకు లేదు. ప్రాచీన ఋషులు మునులు కూడా మాకు తెలియదు అని చెప్పేశారు. ప్రాచీనము అను పదానికి అర్థం కూడా తెలియదు. సత్య త్రేతాయుగాలు ప్రాచీనమైనవి. సత్యుగం క్రొత్త ప్రపంచం. అక్కడైతే ఋషులు మునులు లేనే లేరు. ఈ ఋషులు మునులు మొదలైన వారందరూ తర్వాత వచ్చారు. వారికి కూడా ఈ జ్ఞానం తెలియదు అంటే మాకు రచయిత గురించి, రచన గురించి తెలియదు అని అంటారు. వారికే తెలియకపోతే ఇప్పుడు తమో గుణీలైన భారతీయులు ఎలా తెలుసుకోగలరు? ఈ సమయంలో సైన్స్ గర్వం ఎంతగా ఉంది. ఈ సైన్స్ ద్వారా భారతదేశం స్వర్గంగా తయారైందని భావిస్తారు. దీనిని మాయా ప్రదర్శన అని అంటారు. దీనిపై
ఫాల్ ఆఫ్ పంప్ అని ఒక నాటకం కూడా ఉంది. ఈ సమయంలో భారతదేశం పతనం అవుతూ ఉంది అని కూడా అంటారు. సత్యుగంలో ఉన్నతంగా ఉండేది, ఇప్పుడు పతనం అయిపోయింది. ఇది స్వర్గం ఏమీ కాదు, ఇది మాయా డాంబికం. ఇది పతనం అవ్వాల్సిందే. విమానాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మహళ్ళు ఉన్నాయి, విద్యుత్తు అన్నీ ఉన్నాయి. కనుక ఇదే స్వర్గం అని మనుషులు భావిస్తారు. ఎవరైనా మరణించినా స్వర్గస్థులైనారని అంటారు. స్వర్గానికి వెళ్ళారు అంటే తప్పకుండా స్వర్గం మరొకటేదో ఉంది అని కదా. ఇది కూడా అర్థం చేసుకోరు. ఇది రావణుడి ఆడంబరం. బేహద్దు తండ్రి స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఈ సమయంలో మాయకు, ఈశ్వరునికి, అసురీ ప్రపంచానికి, ఈశ్వరీయ ప్రపంచానికి మధ్య పోటీ లేక యుద్ధము అని అంటారు. ఇది కూడా భారతీయులకు అర్థం చేయించాల్సి వస్తుంది. ఇప్పుడు దుఃఖాలు ఇంకా ఎక్కువగా రానున్నాయి. అపారమైన దుఃఖము రానున్నది. స్వర్గం అయితే సత్యుగంలోనే ఉంటుంది, కలియుగంలో ఉండదు. పురుషోత్తమ సంగం యుగమని దేనిని అంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. జ్ఞానము అనగా పగలు, భక్తి అనగా రాత్రి అని కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. అంధకారంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుడితో మిలనం చేసేందుకు ఎన్నో వేద శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. బ్రహ్మ రాత్రి మరియు పగలే, బ్రాహ్మణుల రాత్రి మరియు పగలు. మీరు సత్యమైన ముఖ వంశావళి బ్రాహ్మణులు, వారు కలియుగ కుక వంశావళి బ్రాహ్మణులు. మీరు పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులు. ఈ విషయాలు మరెవ్వరికీ తెలియదు. ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నప్పుడే మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుంది. సతో ప్రధానంగా ఉన్న భారతదేశాన్ని స్వర్గమని అంటారు. కావున తప్పకుండా ఇది నరకమే కదా ఇప్పుడు. అప్పుడే నరకం నుండి స్వర్గానికి వెళ్తారు. అక్కడ శాంతి కూడా ఉంది, సుఖం కూడా ఉంది. అది లక్ష్మీనారాయణ రాజ్యం. మనుషుల వృద్ధి ఎలా తక్కువ అవ్వగలదో, అశాంతి ఎలా తగ్గుతుందో మీరు అర్థం చేయించవచ్చు. కలియుగి పాత ప్రపంచంలో అశాంతి ఉంది. శాంతి కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. స్వర్గంలో శాంతి ఉంటుంది కదా. దానిని ఆది సనాతన దేవీ దేవత ధర్మం అని అంటారు. హిందూ ధర్మం ఇప్పటిది. దానిని ఆది సనాతన ధర్మము అని అనజాలరు. హిందుస్థాన్ అనే పేరు వల్ల హిందువులు అని అనేస్తారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. అక్కడ సంపూర్ణ పవిత్రత, సుఖము, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం మొదలైనవన్నీ ఉండేవి. ఇప్పుడు మేము పతితులుగా ఉన్నాం. హే పతిత పావన, మీరు రండి అని పిలుస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమంటే, పతిత పావనుడు ఎవరు? కృష్ణుణ్ణి పతిత పావనుడు అని అనరు. పతిత పావనుడైన పరంపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు. వారే వచ్చి చదివిస్తారు. జ్ఞానాన్ని చదువు అని అంటారు. ఆధారమంతా గీత పైనే ఉంది. మీరిప్పుడు ప్రదర్శిని, మ్యూజియం మొదలైనవి తయారు చేస్తారు, కానీ ఇంతవరకు వారికి బీకేల అర్థమే తెలియదు. ఇదేదో క్రొత్త ధర్మం అని భావిస్తారు, వింటారు, కానీ అర్థం చేసుకోవడం లేదు. పూర్తిగా తమో ప్రధానమైన రాతి బుద్ధిగా ఉన్నారు అని తండ్రి చెప్తున్నారు. ఈ సమయంలో సైన్స్ గర్వితులు కూడా చాలామంది తయారయ్యారు. సైన్స్ ద్వారానే తమ వినాశనం తామే చేసుకుంటూ ఉంటే వారిని రాతి బుద్ధి అని అంటారు కదా. వారిని పారస బుద్ధి అని అనరు. తమ వినాశనం కొరకే బాంబులు మొదలైనవి తయారు చేస్తారు, అంతేకాని శంకరుడు వినాశనం ఏమీ చెయ్యడు. వీరు తమ వినాశనం కొరకే అన్నీ తయారు చేశారు, కానీ తమో ప్రధానమైన రాతి బుద్ధి కలవారు అర్థం చేసుకోరు. తయారు చేసేవన్నీ పాత సృష్టి వినాశనం కొరకే. వినాశనం అయినప్పుడే క్రొత్త ప్రపంచపు జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. స్త్రీల దుఃఖాన్ని ఎలా దూరం చెయ్యాలి అని వారు ఆలోచిస్తారు, కానీ మానవులు ఎవ్వరూ ఎవరి దుఃఖమును దూరం చేయలేరు. తండ్రి ఒక్కరే దుఃఖహర్త, సుఖకర్త. దేవతలను కూడా అలా అనరు. కృష్ణుడు కూడా దేవతయే. అతన్ని భగవంతుడు అని అనలేరు. ఇది కూడా అర్థం చేసుకోరు. ఎవరు అర్థం చేసుకుంటారు వారు బ్రాహ్మణులుగా ఈ ఇతరులకు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరైతే రాజ్య పదవికి అర్హులో లేక ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు వస్తారు. లక్ష్మీనారాయణుడు స్వర్గానికి అధిపతులుగా ఎలా అయ్యారు?
వారు ఏ కర్మ చేసి విశ్వానికి అధిపతులయ్యారు. ఈ కలియుగ అంతిమ సమయంలో అనేక ధర్మాలు ఉన్నాయి, అందుకే అశాంతి ఉంది. క్రొత్త ప్రపంచంలో ఇలా ఉండదు. ఇప్పుడు ఇది సంగమ యుగం. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రియే కర్మ అకర్మ వికర్మల జ్ఞానం వినిపిస్తారు. ఆత్మ శరీరం తీసుకొని కర్మ చేసేందుకు వస్తుంది. సత్యుగంలో చేసిన కర్మ అకర్మగా అవుతుంది. అక్కడ వికర్మ జరగదు, దుఃఖం ఉండదు. కర్మ అకర్మ వికర్మల గతిని తండ్రియే వచ్చి చివరి సమయంలో వినిపిస్తారు. నేను ఇతని అనేక జన్మల తర్వాత చివరి జన్మలో కూడా చివరి సమయంలో వస్తాను. ఈ రథంలో ప్రవేశిస్తాను. అవినాశీ మూర్తి ఆత్మకిది రథం. కేవలం ఒక అమృత్సర్లోనే కాదు, మానవులందరికీ అకాల సింహాసనం ఉంది. ఆత్మ అకాల మూర్తి, శరీరం మాట్లాడుతుంది, నడుస్తుంది. అవినాశి ఆత్మకిది చైతన్య సింహాసనం. అందరూ అకాల మూర్తులే. పోతే శరీరమును మృత్యువు తినేస్తాడు. ఆత్మ అవినాశి, శరీరమును సమాప్తం చేస్తారు. సత్యుగంలో చాలా కొన్ని సింహాసనాలు మాత్రమే, అంటే శరీరాలతో ఉండే ఆత్మలు ఉంటారు. ఈ సమయంలో కోట్ల కొలది ఆత్మలకు సింహాసనాలు ఉన్నాయి. అవినాశి అని ఆత్మని అంటారు. సింహాసనం అంటే భృకుటి సింహాసనం. ఆత్మయే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతుంది. నేనైతే సదా పవిత్రంగా సతో ప్రధానంగా ఉంటాను. ప్రాచీన భారత యోగము అని అంటారు, కానీ వారు అది కూడా కృష్ణుడు నేర్పించాడు అని భావిస్తారు. భగవద్గీతనే ఖండితం చేసేశారు. జీవిత కథలో పేరు మార్చేశారు. తండ్రికి బదులు పుత్రుడి పేరు పెట్టేశారు. శివరాత్రి పండుగను జరుపుకుంటారు, కానీ శివుడు ఎలా వచ్చారో ఎవ్వరికీ తెలియదు. శివుడే పరమాత్మ. వారి మహిమ పూర్తిగా భిన్నమైనది. ఆత్మల మహిమ వేరు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలోని పిల్లలకు తెలుసు. లక్ష్మీనారాయణల ఇరువురి రూపమునే విష్ణువు అని అంటారు. తేడా ఏమీ లేదు. పోతే 4 భుజాలు 8 భుజాలు కలిగిన మనిషి ఎవ్వరూ ఉండరు. దేవతలకు ఎన్ని భుజాలు ఇచ్చేశారు, అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. నేను పేదల పెన్నిధిని అని తండ్రి చెప్తున్నారు. భారతదేశం పేదదిగా అయినప్పుడే నేను వస్తాను. రాహు గ్రహణం వచ్చి కూర్చుంటుంది. బృహస్పతి దశ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు రాహు గ్రహణము భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటిపైన ఉంది. అందువలన తండ్రి మళ్ళీ భారతదేశంలో వస్తారు. వచ్చి క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. దానినే స్వర్గం అని అంటారు. భగవాను వాచ, నేను మిమ్మలను రాజాది రాజులుగా, డబల్ కిరీటధారులుగా, స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తాను. ఆది సనాతన దేవి దేవతా ధర్మం 5000 సంవత్సరాల క్రితం ఉండేది. ఇప్పుడు అది లేనే లేదు. తమో ప్రధానమైపోయింది. స్వయం తండ్రియే తమ అనగా రచయిత రచనల పరిచయాన్ని ఇస్తారు. మీ ప్రదర్శనలు మ్యూజియంలకు చాలామంది వస్తారు, కానీ ఎవరు అర్థం చేసుకోలేరు. చాలా అరుదుగా ఎవరో ఒకరు అర్థం చేసుకొని కోర్సు తీసుకుంటారు. రచయిత మరియు రచనను తెలుసుకుంటారు. రచయిత బేహద్దు తండ్రి, వారి ద్వారా బేహద్దు వారసత్వం లభిస్తుంది. జ్ఞానం తండ్రియే ఇస్తున్నారు. తర్వాత రాజ్యం లభిస్తే అచట జ్ఞానం అవసరమే లేదు. క్రొత్త ప్రపంచమైన స్వర్గాన్ని సద్గతి అని అంటారు. పాత ప్రపంచమైన నరకాన్ని దుర్గతి అని అంటారు. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా అలాగే అర్థం చేయించాలి. లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూపించాలి. ఇప్పుడు విశ్వంలో శాంతి స్థాపన జరుగుతూ ఉంది. పునాది అయిన ఆది సనాతన దేవి దేవతా ధర్మం లేనే లేదు. దానిని తండ్రి ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. దేవతల ధర్మము కర్మలు పవిత్రంగా ఉండేవి. ఇప్పుడు ఇది వికారీ ప్రపంచం. క్రొత్త ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచమని, శివాలయం అని అంటారు. ఇప్పుడు వారికి అర్థం చేయిస్తే కొంత కళ్యాణం జరుగుతుంది. తండ్రినే కళ్యాణకారి అంటారు. వారు పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తారు. కళ్యాణకారి యుగంలో కళ్యాణకారి తండ్రి వచ్చి అందరికీ కళ్యాణం చేస్తారు. పాత ప్రపంచాన్ని మార్చి కృత ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. జ్ఞానం ద్వారా సద్గతి జరుగుతుంది.
సమయాన్ని తీసుకొని దీని గురించి రోజు అర్థం చేయించవచ్చు. రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యాల గురించి మాకే తెలుసు అని చెప్పండి. ఇప్పుడు గీత అధ్యాయం జరుగుతూ ఉంది. ఇందులో భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు, డబల్ కిరీటధారులుగా చేశారు. ఈ లక్ష్మీ నారాయణులు కూడా రాజయోగం ద్వారా ఇలా అయ్యారు. వారి ఈ పురుషోత్తమ సంగమ యుగంలో తండ్రి ద్వారా రాజయోగంను నేర్చుకుంటారు. ప్రతి విషయాన్ని బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, రాజయోగ విద్య సంపాదనకు ఆధారం. ఎందుకంటే దీని ద్వారానే మనము రాజాది రాజులుగా అవుతాము. ఈ ఆధ్యాత్మిక చదువును ప్రతిరోజు చదవాలి, చదివించాలి. సెకండ్ పాయింట్, మనము సత్యమైన ముఖ వంశావళి బ్రాహ్మణులము అనే నష్టాలు సదా ఉండాలి. మనం కలియుగి రాత్రి నుండి వెలుగులోకి వచ్చాం. ఇది కళ్యాణకారి పురుషోత్తమ యుగం. ఈ యుగంలో తమ కళ్యాణం చేసుకోవాలి, సర్వుల కళ్యాణం చేయాలి. వరదానం, ప్రతి శ్రేష్ఠ సంకల్పాన్ని కర్మలోకి తీసుకొచ్చే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. మాస్టర్ సర్వశక్తివంతులు అంటే సంకల్పము మరియు కర్మ సమానంగా ఉండాలి. ఒకవేళ సంకల్పం చాలా శ్రేష్టంగా ఉండి కర్మ సంకల్ప ప్రమాణంగా లేకుంటే వారిని మాస్టర్ సర్వశక్తివంతులు అని అనరు. కనుక ఏ శ్రేష్ఠ సంకల్పాలనైతే చేస్తారో అవి కర్మ వరకు వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివంతుల గుర్తు ఏమంటే ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ శక్తి కార్యంలోకి రావాలి. స్థూల మరియు సూక్ష్మ శక్తులన్నీ ఎంత కంట్రోల్లో ఉండాలి అంటే ఏ సమయంలో ఏ శక్తి అవసరమో దానిని మీరు కర్మలో అంటే కార్యంలో ఉపయోగించగలగాలి. స్లోగన్, జ్ఞానయుక్త పిల్లలలో క్రోధం ఉంటే దాని వలన తండ్రి పేరు గ్లాని జరుగుతుంది, బాబాకు చెడ్డ పేరు వస్తుంది. అవ్యక్త ఇషారా, పరోపకారం యొక్క భావనతో సంపన్నులై అపకారులకు కూడా ఉపకారం చేయటం గూర్చి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. బాప్ దాదా సదా ఈ శ్రీమతం ఇస్తారు. మనస్సులో ప్రతి ఆత్మ పట్ల శుభభావన శుభకామన ఉంచాలి. అపకారుల పట్ల కూడా ఉపకార వృత్తి ఉండాలి. సంకల్పంలో సదా సర్వుల పట్ల శ్రేష్టము, నిస్వార్థ భావన, సదా దాత యొక్క స్థితి ఉండాలి. సదా స్వపరివర్తన మరియు స్వయం శ్రేష్ఠ కర్మల ద్వారా ఇతరులకు కూడా శ్రేష్ఠ కర్మలు చేయడానికి ప్రేరణ ఇచ్చేటటువంటి వారిగా కర్మ చేయాలి. అప్పుడే మిమ్మల్ని పరోపకారి అంటారు. ఓం శాంతి.